समर्पयामि नमः पार्वती सुतये हर हर महादेव जय बोलो गणेश महाराज की जय समर्पयामि ओम सुमते स्नेहगणंदस्य गुलोकलिकल्याणं बोधत्वविदो गणाध्यक्ष बालचंद्रो गजानन्दमेव संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्यतु न जायते वक्रतुण्ड महाकाय कोटिसूर्यप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा देवो विरक्षतु तमा पुण्य पुण्यतमा मेध्यतमा अमृता अमृतरसाः सर्वतीर्थजलं पुण्यं पावनं सर्वकारणं ब्रह्मणा संतं यस्य मन्त्रबोधं शुभापहम् सर्वतीर्थजलाय नमः ध्यायामि आवाहयामि आसनं परिकल्पयामि वाक्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि स्नानं समर्पयामि दिव्यश्री चन्दनं धारयामि पुण्याहं करोमि स्वस्तिप्रोक्षतमस्तु सते द्रविणोदा वीरवती मिषन्नो द्रविणोदारासते दीर्घमायुः पश्चात् सविता पुरस्तात् सवितोतरात् सविता भवति जायमानोन्नाङ्गे तरुषसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्यायं भजन्द्रमा यदायुजाभिजेवं मनर्तः अष्टो देवावसवः सौम्याचतस्रो देवीरजनास्रविष्ठा परस्तात् संवत्सरेण मुर्दर्गु स्वस्ति हिरण्यरूपस्य हिरण्यहुन्द्रकपान्नपात्सेत हिरण्यवर्णः राजमानो मन्त्रं सरदेहोपयातं यजोरवत्वं मधुगोष्ठन्तरा भूतां सोऽस्तिना काममप्राः आरिषन्त्वा विदन्त्वा पुनराग అది ఆ చెప్పిన ఎదుగుతుందో మనస్సు కూడా కొన్ని క్షణాలు ఇక్కడ నిలబడుంటే కొన్ని క్షణాల్లోనే ఇంకొక విషయం లేదని మనసు తెలుసుకోవచ్చు. అట్లాగే మామవాళ్ళు ఇద్దరికి కూడా బయలుదేరుతుంటే అల్లుడి మనస్సు అంత చంచలంగా ఉంది. మామగారితో అంటున్నాడు, అనేక విషయాలు మాట్లాడుతున్నాడు మామగారితో. ఎవరి మామగారు బాగుంది లేదో వ్యాపారం మనకి చక్కగా లోపం ఉంచారు, సమయానికి విఐపి ట్రీట్మెంట్ లాగా ఉంది, భోజనాలు ఉన్నామో లేదో నెల రోజులకే మనకి ధనానికి రెట్టింపు ధనాన్ని ఇచ్చాడు. ఇట్లాంటి కాలం ఒక జరిగితే మన వ్యాపారం చేయగలిగిందా అనేటప్పటికి విష్ణుమూర్తి అన్నారు, గొప్పదైనటువంటి పూజ ఉందయా, సత్యనారాయణ వ్రతం అనేటువంటి వ్రతం ఉంది అని చెప్పారు. చెప్పేటప్పటికి ఈయన అన్నాడు, మళ్ళీ వ్రతం ఉందన్నారు, బాగానే ఉందండి, కిం ఫలం. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా దుఃఖం శోకం అనేటువంటివి రెండు కూడా తొలగిపోతాయి. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉందండి. కలియుగంలో ధనధాన్య అభివృద్ధి చెందితే ఇంకా మానవ జీవితానికి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం జరుగుతుంది, సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం, సర్వత్రా విజయం జరుగుతుంది. ఏ పని చేస్తూ ఉన్నా ఈ వ్రతాన్ని ఆచరించేటట్లయితే విజయం జరుగుతుంది అని చెప్పారు. ఇంకా ధనము సుఖము ఇక అంతకుమించి ఇంకా కావాలనుకుంటే మనం అందరం కూడా బాపట్ల తర్వాత ఇప్పుడిప్పుడు ఈ వ్రతాన్ని చేసుకోవాలి అని అడిగితే అప్పుడు నారాయణుడు నారద మహర్షితో కార్తీక మాసం అంటేనే ఒక విశేషమైనటువంటి మాసం. నా కార్తీక సమో మాస, కార్తీక అన్ని చోట్ల అంతా ప్రాశస్త్యం ఎక్కువ ఉన్నా బాపట్లలో మన యొక్క తీరానికి సూర్యలంకకి ఇంకా ఎక్కువ ప్రాశస్త్యం. కార్తీక స్నానం అంటే అక్కడికి వెళ్ళి ఆ సముద్ర స్నానాలని పూర్ణిమ రోజున ఆచరించి అట్లా ఆచరణ భాగ్యంలో ఇటువంటి సత్కార్యాలని ఇక్కడ నిర్వహించడంలో మన ఎమ్మెల్యే గారు కూడా ప్రధానమైనటువంటి పాత్ర. అక్కడ జరిగేటువంటి హారతులు వ్యవహారాలు ఇవన్నీ కూడా చేయడంలో
అటువంటి కార్తీక మాసం, అటువంటి పర్వదినంలో ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో మనం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అటువంటి కార్యక్రమాలలో ప్రధానమైనటువంటిది పుష్పయాగాన్ని ఇక్కడ నిర్వర్తించాం. ఆ పుష్పయాగాన్ని ఆ రోజున నరేంద్ర వర్మ గారు దాన్ని ఆ రోజున ప్రోత్సాహం చేసి ఈ ప్రాంగణంలో గొప్పదైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి పునాది వేసినటువంటి వారు వారే. అక్కడి నుంచి ఆ పుష్పయాగంతో మొదలై అనేక కార్యక్రమాలు ఇందులో జరుగుతూ నక్షత్రపూర్వక యజ్ఞాలు కానివ్వండి, వెంకటేశ్వర కళ్యాణాలు కానివ్వండి, ప్రతి సంవత్సరం మనం చేసుకునేటువంటి సామూహిక ఇంతమంది భక్తులు కూర్చొని చేసుకునేటువంటి వ్రతం కానివ్వండి, ఇదంతా కూడా ఒక సత్కార్యం చేయాలి అన్నప్పుడు ఆ సత్కార్యానికి భగవంతుని యొక్క కార్యానికి తోడ్పాటు చేసేటువంటి వ్యక్తులు వెనకాల ఉండటమే ఆ సత్కార్యానికి మూలమైనటువంటి ప్రధానమైనటువంటి కారణం. అందువల్ల కర్త కారయితా చైవ ప్రేరకస్య అనుమోదక పుణ్యై పాపై ఇచ్చంతి చత్వారి సమభాగిన అంటారు. అంటే ప్రారంభమవుతాయి. జ్యోతిష్యదేవానాం తేజస్య సతత ప్రవః ప్రభాస్కరో మహాతేజాదీపోయం దీపం జ్యోతిపరం బ్రహ్మాదీపం సర్వతమోపగం దీపేన సాధ్యం త్రివర్తి సంయుక్తం వక్రినా యోజితం మయా గృహానమంగళం దీపం త్రైలోక్యతివిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. ప్రళయానస్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాప ప్రాణానేవ యదాస్థానముపహ్వయతే ప్రాణప్రతిష్ఠాపనం కరోమి. ఓం స్తవతే వీర్యాయ భీమకుజరోగిష్టాః యస్యో ఋషువిక్రమణేష్వదిక్షయంతి భువనాని విశ్వాన్ సింహాసనార్థం పుష్పాక్షతాని సమర్పయామి. తవలుపవి అక్కడ వదలండి నీళ్లు. ఓం ఆమావాజస్య ప్రసవోజకం యాదాద్యావా పృథివీ విశ్వశంభూ ఆమాగంతాం పితరా మాతరాజా మా సోమో అమృతత్వాయ గమ్యాత్. ఆచమనంగా నీవిస్తున్నట్టుగా సమర్పించండి. ఓ సమర్పయామి. ఆ రూపు మీద నీళ్లు చల్లండి. తస్మా అరంగమామవో యక్షయా ఇదన్వత ఆపోజన యథా జనః. శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామినే నమః. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీభ్యః ఊర్ధ్వంతి గాతు భేషజం సెన్నో అస్తు ద్విపదే సెంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్షా పురుషః యదిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్దోతం యస్య భవ్యం ఉతామృతత్వస్యేజానః యదన్నేనాతిరోహతి తస్యేహ భవాత్ పునః. అభద్రం పురుషం భజో గ్రామ్యాశ్చ రజస్సామాని జగ్నరే